నమస్కారం. మహాశాస్త్రతంత్ర పీఠం హైదరాబాద్ తెలంగాణ. మీతో మాట్లాడుతుంది బ్రహ్మశ్రీ కేరళతాత్రిక ఆచార్య బ్రహ్మశ్రీ కె ప్రదీప్ కుమార్ తంత్రి తెలంగాణ. ఈరోజు మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే ఒక సందిగ్ధం ఉంటుంది భక్తులందరికీ. ఈరోజు మనం ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, వాటి యొక్క ఉపయోగం ఏంటి, వాటి యొక్క ఫలితం ఏంటనేది మనం తెలుసుకుందాం. అయితే ఏకం వినాయక చైవ ధ్యేయం ద్వి సూర్య త్రీని శంకర చత్వాది దేవియం విష్ణువంచ సప్తం అశ్వతం ప్రదక్షిణం. గణపతి భగవానికి ఒక ప్రదక్షిణ చేయడం, అలాగే సూర్య భగవానికి 2 ప్రదక్షిణలు చేయడం, శివాలయంలో వెళ్ళినప్పుడు శివ భగవానికి 3 ప్రదక్షిణలు చేయడం, అలాగే విష్ణు ఆలయంకి వెళ్ళినప్పుడు మరియు అయ్యప్ప అంటే శాస్త్రావు క్షేత్రానికి వెళ్ళినప్పుడు 4 ప్రదక్షిణలు చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి దగ్గర దేవాలయానికి వెళ్ళినట్లయితే 5 ప్రదక్షిణలు చేయడం, ఇని అమ్మవారి దేవాలయానికి శ్రీమూర్తి దేవతలకు వెళ్ళినప్పుడు 6 ప్రదక్షిణలు చేయడం అనేది సాంప్రదాయం ఉంది. కేరళ సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క ప్రదక్షిణలు గ్రంథాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. అలాగే కేరళ తంత్రశాస్త్ర ప్రకారం ఈ ప్రదక్షిణ చేసినప్పుడు వచ్చే ఫలితం ఏంటని ఆలోచన చేసినప్పుడు రావిలే అంటే ఉదయం ప్రదక్షిణ చేస్తే, ఉదయం ప్రదక్షిణ చేయడం వల్ల రోగనాశనం జరుగుతుంది. మధ్యాహ్నం ప్రదక్షిణ చేసినట్లయితే అభిష్ట సిద్ధి జరుగుతుంది. అది సంధ్యాకాలం అంటే సాయంకాల సమయం చేసినట్లయితే పాప నాశనం జరుగుతుంది. అలాగే అర్ధరాత్రి కనుక ప్రదక్షిణ చేసినట్లయితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రదక్షిణ నియమాన్ని అనుసారం మీరు దేవాలయం వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఫలం వచ్చి మీ అందరికీ కూడా భగవద్గీత అందరికీ కూడా అష్టైశ్వర్యాలను కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప.